తల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్న వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మొదటి వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాల యందు నిష్ఠగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవు అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్ఠగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి, లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించారు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోక్కు ఉత్తరం రాశారు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటారు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరి చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహన్ నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబూసాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించారు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగు ప్రార్థించారు. నిర్మలమైన మనస్సుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసే వారిని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం గాని, రైలు బండి గాని, విమానం గాని అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి, సంతోషిస్తారు అని చెప్పారు.